టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన తర్వాత ఒక్కొక్కరు టీ20లకు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు జడ్డు. యావత్ భారతదేశం అంతా పొట్టి ప్రపంచ కప్ గెలుపు సంబరాల్లో ఉండగా భారత సీనియర్ క్రికెటర్లు వీడ్కోలు బాట పడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ విజయోత్సవంలోనే విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా వరల్డ్ కప్ అందుకొని ఒక్కరోజు గడిచిందో లేదో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం టీ20లకు బై బై చెప్పేశాడు. టీ20 ప్రపంచ కప్ గెలవడం తన కల అని, అది సాకారమైందని కృతజ్ఞత నిండిన హృదయంతో టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు జడేజా. స్పిన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా 2009లో టీ20లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 74 మ్యాచ్లు ఆడిన జడ్డు 515 రన్స్ కొట్టాడు. బంతితోనూ చెలరేగిన ఈ ఆల్రౌండర్ 54 వికెట్లు పడగొట్టాడు. 2022లో జడేజా టీ20లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్ పై 29 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ లో ఐర్లాండ్ పై 3/15తో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అంతకు ముందు భారత్ ను విశ్వ విజేతగా నిలిపి అంతర్జాతీయ టీ20లో తమ సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం వీరిద్దరూ ఈ ప్రకటన చేశారు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమన్నాడు రోహిత్. రోహిత్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక రోహిత్ కెరియర్ పరంగా చూస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 159 మ్యాచ్లాడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన కెరియర్ లో మొత్తం 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించిన రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని విశ్లేషిస్తున్నారు క్రికెట్ పండితులు. అయితే కోహ్లీ, రోహిత్, జడేజా వన్డేలు, టెస్టుల్లో కొనసాగనున్నారు.